తీసుకున్నారు 15 సంవత్సరాలు? తీసుకోలేదండి, వచ్చింది. అంటే సందీప్ రెడ్డి వంగ గారు సాహసం చేశారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉందా దీంట్లో? తన మీదే నా ఇంపాక్ట్ ఉందని అనుకుంటున్నాను. అయితే కేడీ టు జేక్యూ, యాక్చువల్ గా ప్యాకార్ సీక్వెన్స్ లో జేక్యూకే అంటారు, మీరు ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వకుండా క్వీన్ మధ్యలో కూడా పెట్టిన చివరి. సో జస్ట్ రైట్ దట్ రాంగ్ షో. సార్ దీక్షిత్ అంటే సార్ దియాలో చూసాము, తర్వాత ఇప్పుడు ఇందులో చూస్తున్నాం, దసరాలో చూసాము. వాట్ వాస్ ద ట్రాన్స్ఫర్మేషన్ యూ హ్యాడ్ ఇన్ దిస్ 3-4 years, సార్? అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లుక్ యూ హ్యాడ్ ఇన్ దిస్ KJQ. Sir, when I started cinema, when I debuted in Diya, I always wanted to try different characters. I don't wanted to stick on to one particular genre. So this is all about that. Diya, Dasara or KJQ. KJQ transformation ante idi body wise aithe to put on the weight, and I look very different there to what I am now. So genres break cheyali, vere genres ni try cheyali anedi adi mind lo pettukone work chestunnanu sir. So that was the whole thing. Yeah. What was the intriguing element? Why you accepted this script? Sir, పైన ఇది ఒక వైలెన్స్ ఫిల్మ్ లాగా కనపడుతుంది, కానీ దిస్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫిల్మ్, ఎమోషనలీ డ్రివెన్ ఫిల్మ్. సో దట్ వాస్ ద రీజన్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్, వెరీ వెరీ వెల్ రిటర్న్. కిరణ్ గారు, KGF ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా ఈ టైటిల్? KGF లేదండి, ఒక 1% కూడా ఉంటుందేమో అంతే. ప్లస్ కేడీలో కూడా ప్యాకల మీద ప్లేయింగ్ కార్డ్స్ మీద, దీంట్లో కూడా అదే జస్ట్ క్యారెక్టరేషన్ మీద వచ్చింది అంతే. వీఆర్ నాట్ ప్లేయింగ్ ఆన్ ద కార్డ్స్. ఓకే, చాలా రోజులు మిమ్మల్ని చూసి, వెరీ నైస్ టు సీ. కేడీ పనిచేసిన తర్వాత కూడా మీరు కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ కి అసోసియేట్ అయ్యి ఉన్నారు. సో ఈ సినిమాకి కేడీ నుంచి మీరు నేర్చుకున్న లెర్నింగ్ పాయింట్ ఏంటి? KGF లో కేడీ నుంచి ఏం పెద్ద నేర్చుకోలేదు. KJQ లో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఇది ఎలా జనాలను రంజింపజేస్తుంది అనుకుంటున్నారు? అది అనుకోవట్లేదు, అది వాళ్ళ ఇష్టం. అంటే KD to KJQ ఇట్స్ లాంగ్ జర్నీ కదా, 15 years. లైఫ్ కూడా చాలా నేర్పిస్తుంది. సో ఆ పాఠాలు కూడా కొంచెం ఆబ్వియస్గా స్క్రిప్ట్లోకి వస్తాయి. ఐ ఫీల్ this is a far better script than KD. This is a far better script than KD. It's my feeling. మీరు చూసి చెప్పాలి. అంటే మధ్యలో మణి గారి ప్రాజెక్ట్ లో ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఏమైనా లెర్నింగ్స్? అంటే మై ఫీలింగ్ లైఫ్లో ఒక 30-35 వచ్చిన తర్వాత నేర్చుకోవడం ఏమి ఉండదండి, అన్నీ వచ్చేసి ఉంటాయి. అవుటో ఏదో అయిపోయి ఉంటాడు అప్పటికి మనిషి. సో దాని మీదే కంటిన్యూ అవుతాడు. సో మణి సార్ దగ్గర నేర్చుకున్నది అంటే చాలా కష్టం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం. చాలా చాలా వెరీ వెరీ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ హిమ్. దాంట్లో 1-2 వచ్చినా మనకు ఇట్స్ వెరీ హార్డ్ వర్కర్, వెరీ ప్యాషనేట్. రాజమౌళి గారి లాగా ప్యాషన్ సినిమా అంటే, నాకు అంత ప్యాషన్ లేదు, బట్ ఐ లవ్ సినిమా. So welcome Yukti. So the beauty is